హలో అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో ఏంటంటే మేము బేసిక్గా అపార్ట్మెంట్ చేంజ్ అవ్వాలి ఇప్పుడు. సో అపార్ట్మెంట్స్ చూస్తున్నాము. సో అమెరికాలో అపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయి, ఎలా సెర్చ్ చేస్తాము, ఏమేమి విషయాలు మనము కొన్ని థింగ్స్ మనము చూసుకోవాలి. సో అవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ ఇవాళ మా ప్లాన్ ఏంటంటే ఒక 4 కమ్యూనిటీస్ తిరగాలని. బేసిక్గా మేము ముందు రోజే అపాయింట్మెంట్ తీసుకున్నాము. సో అపాయింట్మెంట్ తీసుకొని ఆ టైంకి మనము రావాలి. సో ఇదేంటంటే క్లబ్ హౌస్ అంటారు దీన్ని, ఆర్ లీజింగ్ ఆఫీస్ అని కూడా అంటారు. బేసిక్గా ఇక్కడ ఈ లీజింగ్ ఆఫీస్ పీపుల్ ఉంటారు. అండ్ మెయిన్గా ఈ లీజింగ్ ఆఫీస్కి కనెక్టెడ్గానే జిమ్ ఎమ్యూనిటీస్ లైక్ జిమ్, స్విమ్మింగ్ పూల్ అలాంటివన్నీ ఇక్కడే ఈ క్లబ్ హౌస్ దగ్గరలో ఉంటాయి. అండ్ 1 or 2 కంప్యూటర్స్ కూడా పెడతారు. ఆ కంప్యూటర్స్ మనము బ్రౌజింగ్ అండ్ ఏమన్నా ప్రింట్ తీసుకోవటానికి అవి యూజ్ చేసుకోవచ్చు. సో ఇది జిమ్ అన్నమాట. సో ఇది ఫ్రీ, ఇది యాక్సెస్ టు ఆల్ ద పీపుల్ ఇన్ దిస్ కమ్యూనిటీ అనమాట. దీనికి ఎక్స్ట్రా విడిగా మనీ ఏం కట్టించుకోరు. దీని ఛార్జెస్ కూడా మనకి రెంట్లోనే ఇంక్లూడెడ్ అయిపోతాయి. సో బయట నుండి లీజింగ్ ఆఫీస్ ఇలా ఉందన్నమాట. సో ఇక్కడ నుండి మేము యాక్చువల్ ఫ్లాట్ చూడటానికి వెళ్తున్నాము. యాక్చువల్గా ఇక్కడ మేము వీడియో తీయలేదు అక్కడ. సో మేము మా నెక్స్ట్ అపాయింట్మెంట్కి వచ్చాము. ఇది ఇంకొక సెకండ్ కమ్యూనిటీ అనమాట. సో ఇది అగైన్ మళ్ళీ లీజింగ్ ఆఫీస్. వీళ్ళది ఇంకా పెద్దగా ఉంది కదా. అండ్ వీళ్ళైతే ఇక్కడ స్నాక్స్ అవి కూడా, డ్రింక్స్ అండ్ స్నాక్స్ వెండింగ్ మెషిన్ కూడా పెట్టేశారు. సో ఇక్కడ మాది ఇంకా మేము కొంచెం ఎర్లీగా వచ్చాము. సో వెయిట్ చేస్తున్నాం బేసిక్గా మా టైం కోసము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బాక్సులు స్టేషనరీ బాక్సెస్ ఫర్ స్కూల్ చిల్డ్రన్ అనమాట. బేసిక్గా స్కూల్ స్టార్టింగ్ టైము, అందుకని వీళ్ళు ఇక్కడ పిల్లల కోసం అని చెప్పేసి ఈ స్టేషనరీ బాక్సులు అవి పెట్టారు. అవి ఫ్రీగా దే ఆర్ గివింగ్ ఇట్ అవే అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనము అపార్ట్మెంట్స్ చూసేటప్పుడు మనం కొన్ని థింగ్స్ మనము టేక్ కేర్ చేయాలి. ఏంటంటే బడ్జెట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బడ్జెట్ ఎంత, మనము ఏ బడ్జెట్లో తీసుకుందాం అనుకుంటున్నాము అది డిసైడ్ అవ్వాలి. తర్వాత లీజ్ పీరియడ్. సో మేము ఇది 3rd అనమాట. సో ఈ 3rd దానికి వచ్చేసాము. ఇక్కడ మనము లీజ్ పీరియడ్ ఒకటి కన్సిడర్ చేయాలి. మనం ఎన్నాళ్ళు లీజ్ తీసుకుంటాము. జనరల్గా 12 months అలా తీసుకుంటేనేమో రెంట్ కొంచెం తగ్గుద్ది. అలా కాకుండా షార్ట్ పీరియడ్కి తీసుకుంటేనేమో కొంచెము ఒక $100 ఎక్స్ట్రా పే చేస్తామన్నమాట. అండ్ సేఫ్టీ, ఆ ఏరియా సేఫ్టీ ఎలా ఉంది అది కూడా మనం చూసుకోవాలి. నైబర్హుడ్ ఎలా ఉంది, స్కూల్ డిస్ట్రిక్ట్ ఎలా ఉంది అది కూడా, మనం పిల్లలు ఉంటే కనుక స్కూల్ డిస్ట్రిక్ట్ కూడా మంచిదా కాదా అది కూడా చూడాలి. అండ్ ఎమ్యూనిటీస్ అంటే లైక్ స్విమ్మింగ్ పూల్, జిమ్, అండ్ మన ట్రాష్ పికప్ చేయడానికి వ్యాలే ట్రాష్ పికప్ ఉంటుంది. ఆ ఫెసిలిటీ ఉందా లేదా. అండ్ ఈ క్లబ్ హౌస్లో ఒక పార్టీ హాల్ లాగా కూడా ఉంటుంది. యాక్చువల్గా మేము వీరి ఫస్ట్ బర్త్డే చికాగోలో ఉన్నప్పుడు ఇలాగే క్లబ్ హౌస్లో ఒక పార్టీ హాల్ ఉంటే ఆ పార్టీ హాల్లోనే చేసాము. సో అలా మనం ఏదన్నా ఫంక్షన్స్ అవి చేసుకోవటానికి, పార్టీలు చేసుకోవటానికి క్లబ్ హౌస్ పార్టీ హాల్ ఉంటుంది. అండ్ మనం ఏంటంటే జస్ట్ క్లీనింగ్ ఛార్జెస్ ఎంత ఉంటాయో అవి పే చేస్తే చాలు. కోర్స్ మనం క్లీన్ చేయాలి, బట్ కొంత వెరీ మినిమల్ ఛార్జెస్ ఏదో ఉంటుంది అది పే చేయాలన్నమాట. సో ఇక్కడ మేము యాక్చువల్గా వీడియో తీసాము. ఇది మాది 3rd ఇవాళ చూడటము కమ్యూనిటీ. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అంతా మోడల్ అపార్ట్మెంట్లో అంతా ఫర్నిచర్ కూడా పెట్టారు. ఇలా ఫర్నిచర్ ఇలా పెడితే దీన్ని స్టేజింగ్ అంటారు. అప్పుడు ఏంటంటే మనకి ఓకే బెడ్ ఎంత సైజు ఉంది, బెడ్ ఎక్కడ వస్తుంది. సో ఇలా ఈ ఫర్నిచర్ పెడితే ఏంటంటే మనకి ఇంకా ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది అనమాట. ఓ ఇలా ఉంటుంది ఫ్లాట్, మనం సామాన్లన్నీ పెట్టుకున్నాక అని ఒక ఐడియా వస్తుంది. సో కొంతమంది ఇలా స్టేజింగ్ చేసి చూపిస్తారు. ఇక్కడ ఇల్లు రెంట్కి ఇచ్చేటప్పుడు కానీ అమ్మేటప్పుడు కానీ ఇలా సామాన్లన్నీ, ఫర్నిచర్ ఇవన్నీ పెట్టి స్టేజింగ్ చేయటం అని అంటారు దీన్ని. కొంతమంది ఏమో ఖాళీగానే చూపిస్తారు. బట్
జనరల్గా ఇలా స్టేజింగ్ చేస్తే ఇంకా కొంచెం పీపుల్ తొందరగా అట్రాక్ట్ అవుతారు అని చెప్పేసి అదొక థియరీ ఉంది. సో కొంతమంది ఇది ఫాలో అవుతుంటారనమాట. సో ఇక్కడంతా అపార్ట్మెంట్ చక్కగా స్టేజింగ్ చేసి అంతా పెట్టారు. సో ఓకే, మనకి ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది అనమాట. సో ఇది మళ్ళీ మేము మా నెక్స్ట్ 4th కమ్యూనిటీ సెంటర్కి వచ్చేసాము. ఇది వేరే 4th కమ్యూనిటీ. సో మనం ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలి. అండ్ ఒక్కోసారి మనకి మూవ్ ఇన్ స్పెషల్స్ జనరల్గా మనము అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 4 monthsలో మూవ్ అయితే స్పెషల్స్ ఇస్తారనమాట. జనరల్గా వింటర్ టైంలో ఉంటాయి ఆ మూవ్ ఇన్ స్పెషల్స్. అంటే లైక్ సమ్ $300 ఆఫ్, $500 ఆఫ్, లేదా 6 weeks రెంట్ డిస్కౌంట్, అలా ఏదో స్పెషల్స్ ఉంటాయి. సో ఆ స్పెషల్స్ ఏంటో కూడా మనం కనుక్కోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్, కొన్ని డాగ్ పార్క్స్ అని ఉంటాయి అన్నమాట. అంటే అది ఆ డాగ్ పార్క్ దగ్గరగా లేకుండా చూసుకుంటే బెటరు. ఎందుకంటే ఆ డాగ్స్ని అటు తిప్పి వాటి పూపు అవన్నీ స్మెల్స్ వస్తూ ఉంటాయి. సో అందుకని ఆ డాగ్ పార్క్ అనే దానికి దూరంగా ఉంటే బెటరు మనం తీసుకునే అపార్ట్మెంట్, అది మా ఫ్లాట్. అదొకటి టేక్ కేర్ చూసుకోవాలి. అండ్ ట్రాష్ డిస్పోజల్, ఒక్కోసారి ట్రాష్ డిస్పోజల్ అనేది దగ్గరగా ఉంటుంది. అండ్ కమ్యూనిటీస్లో ఓపెన్ కార్ పార్కింగ్, కవర్డ్ కార్ పార్కింగ్, వీటికి కూడా సెపరేట్ ఛార్జెస్ ఉంటాయి. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేసుకోవాలి ఫ్లాట్స్ చూసేటప్పుడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.